ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జననిని ఒక హెల్ప్ అడగాలని వచ్చానమ్మా, అంతే. నిజంగానే చెప్తున్నారా? నా అదృష్టం. నాకు అబద్ధాలు చెప్పడం రాదమ్మా. ఉండండి, జననికి కాల్ చేస్తాను. గాయత్రి, నీ ఫోన్ తీసుకురా. అదిగో జననియే వచ్చేసింది. అక్క, కాస్త మంచినీళ్ళు ఇవ్వవా? తెస్తాను. వచ్చి ఎంతసేపు అయింది సార్? నీకోసమే వచ్చానమ్మా. తీసుకో. సార్, మీ రాజకీయ ప్రయాణం ఎలా ఉంది? ప్రచారం ఎలా జరుగుతోంది? మీ స్పీచెస్ వింటున్నాను, సోటిగా ఘాటుగా ఉంటున్నాయి. అవును, మీరు చాలా బిజీ కదా, ఏంటి ఇలా వచ్చారు? నీకోసమే వచ్చానమ్మా. నా కోసమా? నీతో పనుంది. నాతో ఏం పని? ఓటేయమని అడగడానికా? మా ఇంట్లో మా బావగారి ఓటు తప్ప అందరి ఓట్లు మీకే. నాకు ఆ కాపీ కావాలమ్మా. కాపీనా? కాపీ ఏంటి? ప్రమీల రాణి గారి మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, ఆ కాపీ కావాలి. ఐ మీన్ ఆ ఎఫ్ఐఆర్ కాపీ. అది మీకెందుకు? రాజకీయంగా ఎదగాలనుకుంటే అలాంటి అస్త్రాలు కావాలి. నిజమే, కానీ ఆ ఎఫ్ఐఆర్ నన్ను అడగడం కంటే పోలీసులని అడగచ్చు కదా. కంప్లైంట్ ఇచ్చిన నువ్వే అడిగి తీసుకొని నాకిస్తే బాగుంటుంది. నేను అడిగి తీసుకుంటే అది పబ్లిక్ అయిపోతుందమ్మా. అలా అయితే నాకు ఉపయోగం ఉండదు, అందుకని. సారీ సార్. అంటే నేను ఇవ్వలేను సార్. నేను అడుగుతున్నానమ్మా. అందుకే సారీ చెప్పాను. ఇంకొకరైతే నో అని చెప్పేదాన్ని. జనని, అలా అంటావేంటి? సుందరరామయ్య గారు మన మంచి కోరుకునేవారు కదా. అదేదో ఇచ్చేయచ్చు కదమ్మా. సుందరరామయ్య గారు మంచివారు, మంచి మనసున్నవారు. ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఆయనకైతే ఎలాంటి సాయమైనా చేస్తాను, ఈ ఒక్కటి తప్ప. నాకు అవసరం లేని సహాయం ఎందుకమ్మా? ఇది నా గెలుపుకు సంబంధించిన పెద్ద అస్త్రం. నన్ను అస్త్రంలా వాడుకోవాలని చూస్తున్నారా సార్? అయ్యో, అదేం కాదమ్మా. అసలు ఈ మ్యాటర్లో నీ పేరే బయటికి రాదు. ప్రమీల రాణి గారి మీద కంప్లైంట్ ఇచ్చిందే నేనైనప్పుడు నా పేరు బయటికి రాకుండా ఎలా ఉంటుంది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది నేను బయట పెట్టనుగా. మీరు బయట పెట్టకపోయినా మీడియా, సోషల్ మీడియాలు ఊరుకుంటాయా? మొత్తం మ్యాటర్ బయటికి లాగుతారు. అంటే ఆ ప్రమీల రాణికి నువ్వు భయపడుతున్నావా జెన్నీ? జనని మాటల్ని బట్టి చూస్తే అలానే ఉంది. అక్క, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను భయపడ్డం ఏంటి? అలా భయపడేదాన్ని అయితే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తానా? నీ ధైర్యం నాకు తెలుసు జనని. చూడండి సార్, ఐశ్వర్య విషయంలో, కళ్యాణ్ విషయంలో ఆ ప్రమీల రాణి చేసింది తప్పు కాదు, కాదు, నేరం. ఆవిడ మా కుటుంబ సభ్యుల్ని టార్చర్ చేశారు. అందుకే నేను ఆవిడకి శిక్ష పడాలని కంప్లైంట్ ఇచ్చాను తప్ప ఆ కంప్లైంట్ని ఇలా రాజకీయంగా వాడుకోవాలని కాదు. అలాంటి ప్రమీల రాణి మళ్ళీ గెలవకూడదు కదా. అలాంటప్పుడు ఆవిడ్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఆవిడ చేసిన క్రిమినల్ పనులు బయటికి రావాలి కదా. అవును జెన్నీ, అలాంటి వాళ్ళ కోర్టులోనే కాదు
ప్రజా కోర్టులో కూడా శిక్ష పడాలి. అలా శిక్ష పడాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు రావాలి. నిజం గళం విప్పాలి. సరే అక్క, మీరు చెప్పినట్టే చేస్తాను. దాన్ని సుందర్ రామయ్య గారు ప్రెస్ మీడియా ముందు చెప్తారు. ప్రమీల రాణిని ఎండగడతారు. ఓకే, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ప్రమీల రాణి ఓడిపోతుంది. ఓడిపోవాలి. దాని తిక్క కుదరాలి జనని. వీళ్ళు చెప్పింది బావుంది జనని. చెప్పడానికి వినడానికి బాగుంటుందక్క. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించారా? ఏం జరుగుతుంది జనని? సుందర్ రామయ్య గారు మీడియా ముందు చెప్పగానే మీడియా సరాసరి మనింటి ముందుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాలా? చెప్పండి, చెప్పాలా? అర్థమైందమ్మా. దీనివల్ల ఐశ్వర్యకి కళ్యాణ్కి ఇబ్బంది అంటావు, అంతేగా? అది మాత్రమే కాదు సార్, దానివల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి. కాబట్టి మీరు వెళ్ళొచ్చు అంటావు. సారీ సార్. నువ్వు నీ ఆలోచన కరెక్టే అమ్మా. వేరే ఏ రకంగా అయినా నేను మీ గెలుపుకి కృషి చేస్తాను సార్. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. అయ్యో, ఏం పర్వాలేదమ్మా. కొన్ని విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలమ్మా. సరే, నేను వెళ్తాను. ఎప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పేవారు, వెళ్తాను అంటున్నారేంటి? వెళ్ళొస్తానమ్మా. జనని, నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా నేను నీకు ఒక హెల్ప్ చేస్తాను. అది నా పార్టీ పరంగా. వస్తానమ్మా. మంచిది. ఏంటి పేపర్ అంతా నల్లగీతలు గీస్తున్నావు? ఏం చేస్తున్నావు? పిల్లి బొమ్మేస్తున్నాను పిన్ని. నువ్వు వేసిన దాంట్లో పిల్లి ఎక్కడ లేదు కదే. అది నల్ల పిల్లి పిన్ని, కనపడదు. కనీసం దాని కళ్ళైనా కనబడాలి కదే. పిల్లి నిద్రపోతుంది పిన్ని. అమ్మో, నీవన్నీ విద్యకు తెలివితేటలే. నీతో వాదించడం చాలా కష్టం. జనని, ఎందుకలా చేసావు? నేనేం చేశాను? అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావు? సుందరరామయ్య గారు ఇంటికి వచ్చారంట కదా? అవును. ప్రమీల రాణి మీద ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురమ్మని నిన్ను అడిగారంట కదా? అవును. అది కుదరదని నేను చెప్పాను. ఎందుకలా చెప్పావు? నేను న్యాయంగానే చెప్పాను. ఆ ప్రమీల రాణి ఒక నీతిమంతురాలని ఆ విషయం న్యాయంగా చెప్పావా? అభి, నువ్వు మ్యాటర్ పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకు. నాకు అంతా తెలుసు. వదిన వాళ్ళు మొత్తం చెప్పారు. మొత్తం చెప్పారు కదా, అలాంటప్పుడు మంచి పని చేసావు. నీ నిర్ణయం కరెక్ట్ జనని అనాలి. కానీ కరెక్ట్ అని ఎలా అంటాను? నా దృష్టిలో కరెక్టే అభి. అదే, ఎలా కరెక్ట్ అని అడుగుతున్నాను. నీకు కరెక్ట్ అని ఎందుకు అనిపించదు అసలు? ఆ ప్రమీల రాణి ఆవిడ కొడుకు నా విషయంలో ఎలా నడుచుకున్నారు? ఐశ్వర్య విషయంలో, కళ్యాణ్ విషయంలో ఏం చేశారో తెలీదా నీకు? మర్చిపోయావా? మర్చిపోయానని చెప్పానా? మరి ఆ ప్రమీల రాణి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తే ఎందుకు వదిలేశావు? నువ్వు గనక సుందరరామయ్య గారికి హెల్ప్ చేసుంటే ఆ ప్రమీల రాణి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు కదా. అది ఎవరికి లాభం? లాభం ఎవరికైతే ఏంటి జనని? మన కుటుంబంలో ముగ్గురు మీద అటాక్ చేసిన ఆవిడికి మనం ఏంటో చెప్పే టైం కదా ఇది. ఇంత మంచి ఛాన్స్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పు? అభి, దీనివల్ల ఐశ్వర్య పేరు పబ్లిక్ అవుతుంది. అదే అర్థం చేసుకోవేంటి? సరస్వతి అక్క, గాయత్రి అక్క మొత్తం చెప్పారంటున్నావు. వాళ్ళు నీకు ఈ మాట చెప్పలేదా? ఈ మాట నాతో చెప్పలేదు. నేను కారణం లేకుండా అలా చేస్తానా? ఓకే ఓకే, అర్థమైంది. ట్యూబ్ లైట్ ఆలస్యంగానే వెలుగుతుంది. ఛాన్స్ దొరికిందిగా, ఇంకాడుకో. నిన్ను
లవ్ యూ. హా? ఏంటి? ఐ లవ్ యూ. నిన్ను ఆగు అభి, ఆగు 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 ఆగభి. ఆగితే కొడతావు, నేను ఆగను. ఆగమంటే